నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కశ్మీర్ మరోసారి రక్తమోడింది. పెహల్గాంలో టెర్రరిస్టుల అటాక్లో 28 మంది పర్యాటకులు చనిపోయారు. ఆ నెంబర్ ఇంకా పెరుగుతున్నట్టుగానే కనబడుతోంది. క్షతగాత్రులకు ఇప్పుడు చికిత్సలు అందిస్తూ ఉన్నారు. హుటాహుటిన హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ పరిస్థితిని సమీక్షించడమే కాదు, తదుపరి చర్యల గురించి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో జరిగిన ఈ మారణకాండ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా ఇదేదో ఉగ్రవాదులు కొంత భయానకంగా ఒక వాతావరణం సృష్టించడానికి చేసిన చర్యనో, పిరికిబంద చర్యనో, లేకపోతే ఉగ్రవాదులకు వాళ్ళు పాకిస్తాన్ అనుకూల ప్రేరేపిత ఉగ్రవాదులు వాళ్ళు వేరే అజెండాతో చేస్తున్నారనో, ఒక పొలిటికల్ అంశమనో చెప్తూ ఉంటారు. కానీ ఇది ఖచ్చితంగా ఒక సివిలైజేషనల్ అటాక్ గానే చూడాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హిందువులు అని నిర్ధారించుకొని మరీ వాళ్ళని కాల్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఐడి కార్డులు చూడడమే కాదు, అండ్ ప్యాంటు విప్పి హిందువు అంటే కనుక వాడిని చంపేయాలి అనే ఉద్దేశంతో ఈ మారణకాండ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఘటన గురించి కొంత అనేక వివరాలు, ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎటువంటి రిపర్కేషన్స్ ఉండబోతున్నాయి, ఈ చర్యకు ప్రతిచర్య ఉంటుందా లేదా, ఇట్లాంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. కశ్మీర్ గురించి ఏ వార్త విన్నా ఒక్కసారిగా ఒక చిన్న అది వస్తుంది. పహల్గాంలో జరిగింది చూస్తేనైతే ఇంకా దారుణంగా ఉంది. మామూలుగా ఏదో గ్రెనేడ్లు విసరడము, దాడులు చేయడము, తప్పించుకోవడము అది వేరే. బట్ ఒక 4-5 వేల మంది పర్యాటకులు ఉన్నటువంటి ఒక, ఇంకా చెప్పాలంటే చాలా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు కలిగే పహల్గాం లాంటి ప్లేస్లో, అండ్ అమర్నాథ్ యాత్రకి బేస్ క్యాంప్ దగ్గరలోనే ఉంటుంది. పహల్గాం నుంచి అందరూ వెళ్తారు. మనం కూడా అక్కడికి వెళ్ళి చూసాం. ఎంత అద్భుతమైన ప్లేస్. పర్యాటకులని చంపడం అంటే ఏదో అందరినీ కాల్ చేశారు అన్నది కూడా కాదు. ఇప్పుడు అది కూడా కాదు. ఇంకా దారుణంగా ఏంటంటే ఐడెంటిఫై చేసి హిందూ అని చంపిన పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏం మెసేజ్ దీని నుంచి తీసుకోవాలి? అండ్ వాళ్ళు ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నట్టు కనబడుతుంది. జావ్ మోదీకో బతావ్ అని చెప్పేసి ఒక చనిపోయిన వ్యక్తి భార్యకు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏం మెసేజ్ టెర్రరిస్టులు ఇవ్వాలనుకుంటున్నారు? దానికి ప్రతిచర్య ఉంటుందా? ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది, ఉండదు అనడానికి లేదు. కానీ ప్రతిచర్య చేసినంత మాత్రాన ఇది ఆగుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే గతంలో మనం ఉడి సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, తర్వాత మనం పుల్వామాలో జరిగిన తర్వాత మనం ఇది చేసి వచ్చాం, మనం బాలాకోట్ స్ట్రైక్ చేసాము. ఇటువంటివి చాలా చేసాం మనం. క్రాస్ బార్డర్ ఇన్కర్షన్స్ చేసాం మనం. ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కూడా చేశారు. తర్వాత మోదీ గారు ఉరి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా పుల్వామా తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ కావచ్చు, రెండు జరిగినాయి. అయినా కానీ ఆగలేదు కదా. కాబట్టి ఈ మూలాలకు వెళ్ళాలి మనం. ఫస్ట్ ఫండమెంటలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఇస్లామిక్ టెర్రరిజం అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అన్ఫార్చునేట్గా మన అపోజిషన్ పార్టీలందరూ, ప్లస్ ఈవెన్ కశ్మీర్లో కూడా ఈరోజు శాంతి ర్యాలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక ఫైరింగ్ ఇన్సిడెంట్ అని వాళ్ళు వర్ణిస్తున్నారు. ఫైరింగ్ ఇన్సిడెంట్ కానే కాదు ఇది. ఇందాక నువ్వు చెప్పినట్లు నిజంగా వాళ్ళు హిందువులా కాదా అని నిర్ధారించుకొని పురుషులను మాత్రమే చంపారు వాళ్ళు. మళ్ళీ స్త్రీలను కూడా కాదు, పురుషులను మాత్రమే చెక్ చేసి వీళ్ళు హిందువులు అని నిర్ధారించిన తర్వాతనే వాళ్ళని చంపారు. కల్మా చదువు అన్నారు వాళ్ళు. కల్మా చదవని వాళ్ళని చంపేశారు. నువ్వు చెప్పినట్టు ఒక భార్య నా మొగుడిని చంపేసావు, నన్ను కూడా చంపేయి అంటే కనుక పోయి మోదీకి చెప్పుకోపోయి నేను చంపను నేను అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇది డెఫినెట్గా గత సంవత్సరం నుంచి ఐఎస్ఐ వాళ్ళ టార్గెట్స్ హిందువులు పెట్టుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకు మొట్టమొదటి ఘటన ఎప్పుడు జరిగింది? మనకు లాస్ట్ ఇయర్ జూన్ ఫస్ట్ వీక్లో మనకు శివ్ఖోరీ నుంచి వైష్ణోదేవికి వెళ్తున్నటువంటి వ్యాన్ మీద దాడి చేశారు. 8-9 మంది అప్పుడు హిందువులు చనిపోయారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ పెహల్గాం ఇన్సిడెంట్ దీని వెనకాల మనం చాలా అంశాలు ఉన్నాయి. నేను డీటెయిల్గా ట్వీట్ కూడా చేశాను నేను. దాంట్లో మనం చూస్తే కనుక మొట్టమొదటి అంశం ఏంటంటే హఫీజ్ సయ్యద్ వాళ్ళ బంధువులనందరినీ కూడాను అజ్ఞాత్ బందూక్దార్, అన్నోన్ గన్మెన్, వాళ్ళని అందరినీ కూడా ఎలిమినేట్ చేయడం మనం చూసాం. మనం గ్లోబల్ రౌండప్లో చాలాసార్లు మాట్లాడాం. వాళ్ళు ఎలిమినేట్ అయినందుకు ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు ఆయన. రైట్, ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. రెండవది అసీం మునీర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, కొన్ని అంశాలు రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం అతను చెప్పారు. ఏమన్నాడు? కశ్మీర్ ఇస్ ఇన్ అవర్ జగ్యులర్ వెయిన్ అన్నాడు ఆయన. అవును, మా ఊపిరి అంతా కూడాను ఆ నరం కనుక కట్ అయితే మేము లేవు అన్నట్టు చెప్పాడు. అంటే మళ్ళీ కశ్మీర్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నామని అప్పుడే వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అది అర్థం చేసుకోవాలి. 2 నేషన్ థియరీ చెప్పాడు. అంటే హిందువులు ముస్లింలు వేరే దేశాలు అని చాలా స్పష్టంగా చెప్పాడు.
అందుకని ఈ అటాక్లన్నీ హిందువుల మీద జరుగుతున్నాయి. కాబట్టి ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడాను మనకు సైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. గత 2-3 వారాల్లో అఖ్నూర్ సెక్టర్ కావచ్చు, లేదా మనకు పూంచ్ సెక్టర్ కావచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ భయంకరంగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఆర్మీనే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చారు. అప్పుడు మన వాళ్ళు ఫైరింగ్లో వాళ్ళు 5 మంది చనిపోయారు, పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఇవన్నీ కూడా టెయిల్ సైన్స్ మనకు ఉన్నాయి. పైపెచ్చు పాకిస్తాన్ ఈరోజు అతలాకుతలం అయిపోయింది. మనం చూసాం జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ కావచ్చు, లేదా బలూచిస్తాన్లో వాళ్ళ రోజుకి ఎంతమంది వాళ్ళ పాక్ సైనికులు చనిపోతున్నారో చూస్తున్నాం మనము. అలాగే మనం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎంతమంది చనిపోతున్నారో చూస్తున్నాం మనం రోజుకి. కాబట్టి అంతర్గతమైనటువంటి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఒక బాహ్య శత్రువు కావాలి అని పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయించుకుంది. అందుకనే భారతదేశంతో కనుక వాళ్ళు ఏదైనా ఘటన వచ్చేసి దీంతో మనం రిటాలియేట్ అయితే కనుక చూడు కాఫీర్లు వస్తున్నారు మన దగ్గర, మనందరం కలిసిపోవాలి అన్నటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ఇది వాళ్ళకి అవసరం. ఇది అసీం మునీర్ ఈరోజు ఆర్మీ చీఫ్గా ఉండాలి అంటే భారత వ్యతిరేకత, హిందువుల పట్ల ద్వేషం అన్నది లేకపోతే పాకిస్తాన్ని ఏకతాటి మీద తీసుకువెళ్ళి కలిపి ఉంచేటువంటి పరిస్థితులు ఈరోజు లేవు పాకిస్తాన్లో. ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సింధ్ పీపుల్స్ పార్టీ కావచ్చు, లేదా నవాజ్ షరీఫ్ పంజాబ్ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరిలోనే చాలా చీలికలు వచ్చాయి. మనం ఇది కూడా డిస్కస్ చేసాం. మనం చోళిస్తాన్లో వాళ్ళు సింధు నది జలాలన్నీ మళ్లించి అక్కడ వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీ. దాన్ని సింధే అపోజ్ చేస్తోంది. సింధు ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పీపుల్స్ పార్టీ కూడా అపోజ్ చేస్తోంది. కాబట్టి వీళ్ళని అందరినీ కలపాలంటే భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత, హిందూ ద్వేషం అన్నదే వాళ్ళని కలపగలదు. అందుకోసం ఇచ్చేశారు. టార్గెట్ స్పష్టంగా అర్థమవుతుంది. ప్లస్ చూస్ చేసుకున్న సమయం ఎప్పుడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గారు భారతదేశంకి వచ్చినప్పుడు, గతంలో కూడా మనం చూసాం 2000లో చిట్టి సింగ్పురాలో 36 మంది సిక్కులను ఊచకోత కోసారు. ఎప్పుడు చంపారు? అది బిల్ క్లింటన్ మన దేశంలో ఉన్నప్పుడు చంపారు. కరెక్ట్. కాబట్టి అమెరికా నుంచి ఎవరైనా వస్తే వీళ్ళు టార్గెట్ చేయడం అనేది ఒక మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళకి. మూడవది, మోదీ గారు జద్దాకి వెళ్ళారు. జద్దాకి వెళ్ళంగానే ఇది జరిగింది. రీసెంట్గా ఒక నెలన్నర క్రితం హమాస్ తర్వాత పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్యలో POJKలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా భారత వ్యతిరేకమైనటువంటి నినాదాలు, హిందువుల వ్యతిరేకమైనటువంటి నినాదాలు అప్పుడు మనం వినబడ్డాయి. ఇవన్నీ మనం డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూసామంటే కనుక ఇది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ మనకు కనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకులు లాస్ట్ గ్లోబల్ రౌండప్లో వెళ్ళి చూస్తే కనుక అసీం మునీర్ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడాం. తప్పకుండా భారతదేశంలో ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అసీం మునీర్ అని చాలా స్పష్టంగా మనం అప్పుడు అనుకున్నాం. అదే జరిగింది. ఇది వాళ్ళ సైడ్. మన దగ్గర వీక్నెస్లు ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మనకు పారామిలిటరీ గ్రిడ్ ఏదైతే ఉండేదో కశ్మీర్లో, అది కొంత మనకు టూరిస్ట్ పర్యాటకులందరూ పెరగడంతో ఆల్మోస్ట్ 2.3 కోట్ల మంది వచ్చారు గత సంవత్సరంలో. ఈ సంవత్సరం 2.5 కోట్లు, 2.5 కోట్లు ఈజీగా టచ్ అవుతారని అందరూ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వినోద్ పండిత్ లాంటి వాళ్ళు మనకు చెప్తున్నారు. నాకు 2 days బ్యాక్ ఫోన్ చేసి చెప్పాడు ఆయన, ఇక్కడ హోటల్స్ ఖాళీ లేవు. ఆఖరికి కొంతమంది ఇళ్లలో ఒక బెడ్రూమ్ 2 bedrooms వాళ్ళకి ఖాళీ చేసి హోమ్ స్టే లాగా చేస్తున్నారు. కరెక్ట్. అంతటి పర్యాటకులు అక్కడ వస్తున్నారు. కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ దాన్ని వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎక్కువ వస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఈ సాఫ్ట్ బెల్లీని టార్గెట్ చేయాలి అన్నది ఒక ప్లాన్ వాళ్ళు వేసుకున్నారు. కాబట్టి అటువంటప్పుడు వీళ్ళు ఇంకా చాలా సెక్యూరిటీ పెంచవలసింది. గతంలో చరిత్ర ఉంది కదా మనకి. అటువంటప్పుడు ఈ సాఫ్ట్ టార్గెట్స్ని వాళ్ళు అటాక్ చేస్తారని తెలుసు కదా, అక్కడ మనం కొంత పెంచవలసింది. అక్కడ ఎక్కడో మనకు జాప్యం అయిందని స్పష్టంగా అర్థమవుతుంది. మూడవది, మనం చూస్తే కనుక ఇక్కడ కఠువాలో మనకు జమ్మూ ప్రాంతంలో, నార్త్ జమ్మూ, కఠువా తర్వాత కిష్త్వర్, ఈ ప్రాంతంలో అడవులలో గత 3-4 వారాల క్రితం ఎన్కౌంటర్స్ జరిగినాయి. అవును. దాంట్లో 3 పోలీస్ జవాన్లు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు టెర్రరిస్ట్ చనిపోయారు. ఇంకా 2-3 అక్కడి నుంచి తప్పించుకున్నారు. వీళ్ళు ఆ కార్డన్లో వాళ్ళని కార్నర్ చేయలేకపోయారు. అదే అడవులు మీకు పహల్గామ్కి వెళ్తాయి. పహల్గామ్ దక్షిణ కాశ్మీర్. ఎస్. దోడా తర్వాత కిష్త్వర్ తర్వాత మనకు కఠువా, ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఇది దక్షిణ కాశ్మీర్ అయితే ఇది ఉత్తర జమ్మూ పైకి మధ్యలో మనకు పీర్ పంజల్ మౌంటైన్స్ ఉంటుంది. అక్కడ ఈ అడవులు ఉంటాయి. దాంట్లోంచి వాళ్ళు తప్పించుకొని వెళ్ళారు. అంటే వాళ్ళకి ఎంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఈ మన డ్రోన్స్, మన సర్వీలెన్స్, వాళ్ళ వాకీటాకీలను మనం వినేటువంటి ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళని ట్రాకింగ్ చేస్తున్నాము. ఇంత చేస్తున్నా వాళ్ళు తప్పించుకోగలిగారంటే వాళ్ళ దగ్గర అంత సుపీరియర్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అంత సుపీరియర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది.
వాళ్ళ దగ్గర మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తుల విజిలెన్స్ నుంచి తప్పించుకోగలిగిన కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు. బహుశా అమెరికా వదిలేసి వెళ్ళినటువంటి ఈ ఎక్విప్మెంట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళ దగ్గర ఏదో వచ్చింది. ప్లస్ వాళ్ళకి డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ ఆర్మీ, ప్రొఫెషనల్ అంటే భావజాలం వల్ల కాదు, వెల్ ట్రైన్డ్ ఆర్మీ, దాని ప్రొఫెషనల్ అందాం మనం కాసేపు. వెల్ ట్రైన్డ్ ఆర్మీ అపరేటస్, దానికి ఉన్నటువంటి శక్తి వల్ల వీళ్ళకు లాజిస్టికల్ సపోర్ట్ వస్తుంది. ఓకే, తప్పకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, నో డౌట్ పాకిస్తాన్ డైరెక్ట్ గానే సపోర్ట్ చేస్తుంది, కానీ బయటకు కనిపించదు కావచ్చు. కరెక్ట్. సో ఇన్ని కారణాలు ఉన్నాయి వాడికి ఈ దాడి చేయడానికి. ఈ దాడి వస్తుంది అని మనం ఎగ్జాక్ట్గా లాస్ట్ గ్లోబల్ రౌండప్లో మనం చర్చించాం కూడా. ఓకే, డెఫినెట్గా కాశ్మీర్లో ఏదో మేజర్ ఘటన జరిగేటువంటి ప్రమాదం ఉంది అని మనం చెప్పాం మనం. అవును, అదే ఇప్పుడు జరిగింది. అది అన్ఫార్చునేట్, కానీ ఇది ఎక్స్పెక్టెడ్. ఇటువంటిది జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం. దానికి చెప్పాను కదా, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. హఫీజ్ సయీద్ ప్రతీకారం తీర్చుకోవాలి, అసీం మునీర్కి ఒక బాహ్య శత్రువు కావాలి తన పదవిలో ఉండడానికి, దేశాన్ని ఏకతాటిని తీసుకువెళ్ళడానికి. కాబట్టి ఇన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ దాడి చేశారు. వాళ్ళు దీనివల్ల ఇప్పుడు మనం రిటాలియేట్ చేసి కొడితే అది వాళ్ళ యొక్క నెరేటివ్లో భాగంగానే వెళ్తుంది. వాళ్ళతో యుద్ధం చేయలేము, పాకిస్తాన్ యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉన్నాము మనం. సరే, మనకు వాట్సాప్ యూనివర్సిటీల్లో, మనకు సోషల్ మీడియాలో రావల్పిండిని నాశనం చేయండి, పాకిస్తాన్ని తొక్కి అధపాతంలో పడేయండి. వాళ్ళు న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ, చిన్నదానికి వాడు న్యూక్లియర్ బాంబు వేస్తాడు, దానికి సిద్ధంగా ఉన్నామా మనం? ఈరోజు 5వ లార్జెస్ట్ ఎకానమీ. ఒక యుద్ధం అంటూ వచ్చి, ఒక న్యూక్లియర్ యుద్ధం అంటూ జరిగితే కనుక మనం కనీసం అంటే 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం మనం. ఆ పరిస్థితి కాదు. మనం ఇప్పటి నుంచి 3వ స్థానానికి వెళ్ళాలి, 2వ స్థానానికి వెళ్ళాలంటే కనుక ఆచితూచి వ్యవహరించాలి. టార్గెటెడ్గా మనం అటాక్ చేస్తాము, దీన్ని పిన్ పాయింట్ ప్రెసిషన్తో చేస్తాం. కానీ ఇది ఒక, ఇందాక ఫస్ట్ నువ్వు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు సివిలైజేషనల్ యుద్ధం. కరెక్ట్. సివిలైజేషనల్ వార్ని సివిలైజేషనల్ రెస్పాన్సెసే ఇవ్వాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్తో మనకు సరిపోదు. మనం జనరల్గా మనం ఆర్మీ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వింటుంటాం, దేర్ వాస్ అ క్రాస్ బార్డర్ ఫైరింగ్ అయింది, మేము మ్యాచింగ్ అండ్ క్యాలిబరేటెడ్ ఎఫెక్టివ్ ఫైర్ బ్యాక్ అని అంటారు వాళ్ళు. ఈ పదాలు వాడతారు మన వాళ్ళు. అంటే వాడు 2 బాంబులు వేస్తే మేము 2 బాంబులు కొట్టాం, వాడు మోటార్ ఫైర్ చేస్తే మేము మోటార్ ఫైర్ చేస్తాం, వాడు హ్యాండ్ హెల్డ్ గ్రెనేడ్ లాంచర్తో కొట్టాడంటే మేము హ్యాండ్ హెల్డ్ గ్రెనేడ్, అంటే వాడు ఎంత కొడితే మేము అంతే కొడతాం, సేమ్ ఈక్వల్ క్యాలిబర్తో మేము ఫైట్ చేసాం, అంతకంటే ఎక్కువ చేయలేదు. ఇది మన స్టేట్మెంట్. కరెక్ట్. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. వాడికి ముందు కంటే ఇప్పుడు పెరిగిందిలేండి. మనకు కూడా ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు ఆ బార్డర్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, ఫ్రీడమ్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంది. వాడు ఒకటేస్తే ఈ మన వాళ్ళు 10 వేస్తున్నారు కావచ్చు, బట్ అది సరిపోదు, అది కాదు మీరు అనేది. కరెక్ట్. సో మనకు ప్రాబ్లం ఏంటంటే, మన డిఫెన్సివ్ అప్రోచ్ నుంచి మనం శత్రువు లోపలికి వెళ్ళి కొట్టడం అన్నది మనం మొదలు పెట్టాలి. అది చేస్తోంది ఈ ప్రభుత్వం. అందుకనే ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓన్లీ భారత వ్యతిరేక శక్తులే, ఖలిస్తానీ మూకలు కానీ లేదా కశ్మీరీ మూకలు కానీ అక్కడ చచ్చిపోతున్నారు. ఎవరిని వదలట్లేదు, ఇంక్లూడింగ్ మన కండార్ హైజాక్లో తప్పించుకున్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళు అక్కడ. కాబట్టి ఎవరిని వదలలేదు. సొరబ్జిత్ సింగ్ని జైల్లో చంపినటువంటి వ్యక్తిని కూడా చంపేశారు. కాబట్టి ఆ టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. మనం వాళ్ళకి ఎక్కడ కష్టం తెప్పించాలో తెప్పిస్తున్నాం. కానీ ఇప్పుడు గేర్ చేంజ్ చేయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇజ్రాయెల్ ఎలాగైతే అక్టోబర్ 7, 2023 వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు మొత్తం గాజాని నేలమట్టం చేసే దిశగా వాళ్ళు వెళ్ళారో, బహుశా మనం నేలమట్టం చేస్తామా లేదా అన్నది వేరే విషయం. కానీ అంతటి వాళ్లకు పెయిన్ కలిగించవలసిన అవసరము ఈరోజు ఉంది మనకు. ఆర్మీకి 100 మంది 1000 మంది చనిపోయిన వాళ్ళకి పెద్ద నష్టపోదు, ఎందుకంటే ఇది చీప్ డిస్పోజబుల్ వ్యక్తులు వీళ్ళందరూ. ఇంకో జిహాదీ ఫ్యాక్టరీ నుంచి ఇంకో 1000 మంది వస్తారు, దానివల్ల కూడా నష్టం లేదు. వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగులుతుందంటే, వాళ్ళ సంపాదనకి దెబ్బ కొట్టగలిగితే, వాళ్ళ బిజినెస్లకు మీరు దెబ్బ కొట్టగలిగితే, వాళ్ళ విలాసాలకు మీరు దెబ్బ కొట్టగలిగితే, వాళ్ళ కుటుంబాన్ని మీరు దెబ్బ కొట్టగలిగితే అప్పుడు వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. ఓకే. కాబట్టి ఇటువంటిది మనం అసిమెట్రికల్ వార్ని అసిమెట్రికల్గానే జయించాలి. సిమెట్రికల్గా యుద్ధం చేసేవాడు సిమెట్రికల్గా చేయొచ్చు. భీష్ముడిగా యుద్ధం చేస్తే కనుక ఈజీగా యుద్ధం చేయొచ్చు. ఆయన వసువుగా యుద్ధం చేస్తే అప్పుడు ఏం చేయాలి? కృష్ణుడు కూడా సుదర్శన చక్రం తీసుకొని వెళ్ళాడు ఆయన. అంతే అంతే. నువ్వు భీష్ముడిగా ఉన్నంత నాకేం పర్వాలేదు. సేమ్ అసిమెట్రికల్ వార్ని అసిమెట్రికల్గా ఎదుర్కోవాలి మనం. వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ ఆత్మాహుతి చేసుకుంటే వాడికి 72 మంది కన్యలు దొరుకుతారు జన్నత్లో అని చెప్పి దానికోసం వస్తున్నాడు.
వాడు చచ్చిపోతే వాడికి జనాజా చెప్పి వాడికి మౌలవీని పిలిపించి వాడికి ఏదో మర్యాద చేసి వాడిని ఖననం చేస్తున్నాం మనం. ఎందుకు చేయాలి? బర్ఖాదత్ లాంటి వాళ్ళు, ఈ సెక్యులర్ రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ఏమంటారు, టెర్రరిజం హాజ్ నో రిలీజన్. వాళ్ళు ముస్లిమ్స్ కాదు, వాళ్ళు టెర్రరిస్ట్ కదా, వాళ్ళకి రిలీజన్ లేదు. కాబట్టి వాళ్ళని తగలబెట్టండి వాళ్ళ శవాలని. ఈ 72 మంది కన్యలు వాళ్ళకి దొరకరు. వాళ్ళకి అసిమెట్రికల్ వార్ షుడ్ బి ఫాట్ అసిమెట్రికలీ. సో ఎప్పుడైతే వాడికి ఆ కన్యలు దొరకరు జన్నత్తులో అని తెలుస్తుందో రావడం మానేస్తాడు. అందుకని మన మేజర్ గోగోయ్ చేసింది మనం చూసాం కదా, ఆ జీప్కి కట్టేసి అతను తీసుకువెళ్ళాడు. అవును, ఏమైంది? స్టోన్ పెల్టింగ్ అయిపోయిందా లేదా? కాబట్టి ఇటువంటివి మనం చేయడం మొదలు పెట్టాలి. ఈ ప్రభుత్వం రాకముందు అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ లోపలే ISI ఆపరేటివ్స్ దగ్గర నుంచి తీసుకొని ఈ మూకలందరూ కూడా ఎవరికి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఇంకా కాస్ట్లు పెంచాలి. మనం టార్గెట్ చేస్తుంది భారత వ్యతిరేక శక్తులను మాత్రమే టార్గెట్ చేస్తున్నాం పాకిస్తాన్లో. ఓకే, ఈరోజు పాకిస్తాన్ సైన్యంలో ఈ నిర్ణయాలు తీసుకొని వీళ్ళకి సమర్థన ఇస్తున్నటువంటి ISI, పాక్ ఆర్మీ, వాళ్ళ సిబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళ ఇండివిజువల్ ఆస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏవైతేనో దాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టాలి. సార్ ఇప్పుడు ఈ అటాక్ తర్వాత ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా ఖండన స్టేట్మెంట్లు వచ్చాయి. ఆల్మోస్ట్ రష్యా, UAE, సౌదీ, వీటన్నిటి నుంచి. ఇప్పుడు జెడ్డాలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, అండ్ ఇప్పుడు అమిత్ షా గారు శ్రీనగర్కి వెళ్ళారు. అండ్ ఓవరాల్గా దీనికి ఖచ్చితంగా ప్రతిచర్యలు ఉంటాయన్న స్టేట్మెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. అండ్ అజిత్ దోవల్ వీళ్ళందరూ బ్రీఫ్ చేశారని తెలుస్తోంది. సో ఫస్ట్ ఇప్పుడు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య సంభాషణ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ టైంలో బేసికల్ ఇందాక మీరు అన్నారు, ఒక వాళ్ళకి మూతోడు జవాబు ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి అనేది నరేంద్ర మోదీ గారు పదే పదే చెప్తున్నమాట. సో ఈ టైంలో ఇంతకు మనం చూసాం, ఊరి తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, అండ్ పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, అండ్ ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ తర్వాత అండ్ ఈరోజు ఇంటర్నేషనల్ అన్ని దేశాల నుంచి కూడా ఆల్మోస్ట్ మద్దతు ఉన్న టైం ఇది. అండ్ ఇది చూస్తేనేమో ఖచ్చితంగా సివిలైజేషనల్ అటాక్ అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఏమైనా ఇంటర్నేషనల్ మద్దతు మనకు ఉంటుందా, లేకపోతే మద్దతు కోసం ఎదురు చూసే స్వభావం కూడా నరేంద్ర మోదీ గారికి ఉన్నట్టుగా నాకు కనిపించట్లేదు. బట్ ఎస్, మద్దతు పక్కన పెడితే కూడా మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఎటువంటి రిపర్కేషన్స్ వచ్చే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ ఎరీనాలో? అంటే మనకు బేసిక్గా డొనాల్డ్ ట్రంప్ క్లీన్ చిట్ ఇచ్చారు మనకి. మీ ఇష్టం ఏమైనా చేయండి, నేను సమర్థిస్తానని చెప్పేశాడు ఆయన క్లియర్గా. ఎందుకంటే ఆయన కూడా కామన్ ఎనిమీ ఇస్లామిక్ టెర్రరిజం. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారితో ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన ఇస్లామిక్ టెర్రరిస్ట్ మీద మేము ఇద్దరు కలిసి పోరాడతామని చెప్పారు ఆయన. కానీ మోదీ గారు ఇస్లామిక్ టెర్రరిజం అన్న పదం వాడలేదు, ఇంకా డొనాల్డ్ ట్రంపే వాడారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఏం చర్యలు తీసినా మనకు అమెరికా నుంచి మాత్రం ఈ అడ్మినిస్ట్రేషన్ సమర్థన వస్తుంది డెఫినెట్గా. ఓకే, కాబట్టి దాంట్లో మనకి ఎటువంటి అనుమానం లేదు. రెండు, రష్యా కూడా మనకు సమర్థన ఇస్తుంది. చైనా, అఫ్ కోర్స్, చైనా వాళ్ళ సామంతుడైనటువంటి పాకిస్తాన్ని సమర్థించే ప్రయత్నం చైనా చేస్తుంది. అది క్యాలిబ్రేటెడ్గా ఉండండి, పర్పెట్రేటర్స్ మాత్రమే అరెస్ట్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి, ఇటువంటివన్నీ చెప్తారు. అందుకని భారతదేశం మన ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎక్కడా కూడాను ఇంతవరకు పాకిస్తాన్ని బ్లేమ్ చేస్తూ మనం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఈ చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు కదా, ముందర వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ టార్గెట్ వీళ్ళని ఎలిమినేట్ చేయడమో వాళ్ళని అరెస్ట్ చేయడమో. నన్ను అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ వీళ్ళని ఏమంటారంటే ఈ టెర్రరిస్ట్ ఎవరైతే చంపారో వాళ్ళని ఏదో విధంగా అరెస్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి తీసుకురావాలి. కోర్స్ ఫైరింగ్లో వాళ్ళు దెబ్బలు తగులుతాయి, దెబ్బలు తగిలినంత మాత్రాన వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు. వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్స్పోజ్ చేయగలగాలి. చేయలేనప్పుడు కోర్స్ ఎలిమినేట్ చేస్తాం, ఇంకా తప్పనిసరి అయినప్పుడు ఎలిమినేట్ చేయాల్సిందే. ముందర ఆ ఇమ్మీడియట్ థ్రెట్ నుంచి మనం బయటపడ్డామంటే నెక్స్ట్ స్టెప్ మనం వాళ్ళ కమ్యూనికేషన్స్, ఎవరెవరితో మాట్లాడారు, హ్యాండ్లర్స్ ఎవరున్నారు, పాకిస్తాన్లో ఎవరున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వీళ్ళకి, ఈ డీటెయిల్స్ అన్నీ ఆరా తీసామంటే మనము ఇమ్మీడియట్గా పాకిస్తాన్ మీద మనం ఒత్తిడి తీసుకొస్తాం. మాకు వీళ్ళనందరినీ హ్యాండ్ ఓవర్ చేయండి. జకీర్ రెహమాన్ లఖ్వీ, మనకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి ఫస్ట్ భారత ప్రభుత్వం ఒక విధమైనటువంటి ప్రెషర్ పాకిస్తాన్ మీద తీసుకురావాలి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అందరూ కూడా అన్ని ఇంటర్నేషనల్ క్యాపిటల్స్లో వెళ్ళి భారతదేశం దీని గురించి ఎక్స్పోజ్ చేయబోతుంది. సో పాకిస్తాన్కి తల దాచుకునే ప్లేస్ లేనటువంటి పరిస్థితి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాబోతున్నాం మనం. పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ మనకి ఇవ్వరు వాళ్ళు వీళ్ళని. ఇటువంటి వాళ్ళని ఇంకో 10 మందిని తయారు చేసుకోగలరు వాళ్ళు.
కాబట్టి పాకిస్తాన్ ఏం చేయబోతుందంటే వీళ్ళని ఎవరో మాకు తెలియని వాళ్ళు వచ్చి చంపేశారని చెప్పి వీళ్ళని చంపేస్తారు వాళ్ళని. దావూద్ ఇబ్రాహీంని కావచ్చు, మనకు హఫీజ్ సయీద్ కావచ్చు, లేదా మనకు జకీవుర్ రెహమాన్ లఖ్వీ కావచ్చు. అంత ప్రెషర్ బిల్డ్ అయిపోయినప్పుడు వీళ్ళని కూడా చంపేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. వాళ్ళే చంపేసి భారతదేశం చంపింది మా దేశంలో వచ్చేని వాళ్ళు ఏదో చెప్పినా చెప్పవచ్చు. ఈ ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ని కొంత శాంతిపరచడానికి భారతదేశంలో కూడా ఏదో ప్రతీకార జ్వాలలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ దీనివల్ల మనకు సమస్యకు పరిష్కారం రాదు. ఇమ్మీడియట్గా ప్రతీకారం తీసుకున్నంత మాత్రం, ఊరి సర్జికల్ స్ట్రైక్ చేసినంత మాత్రం మనకి ఏమైనా ఆగినాయా? మనం పుల్వామా దాడి తర్వాత మనం బాలకోట కొట్టించిన తర్వాత ఏమైనా ఆగినాయా? ఆగలేదు కదా. కాబట్టి ఈ సివిలైజేషన్ వారిని సివిలైజేషన్గానే మనం పరిగణించాలి. కాబట్టి పాకిస్తాన్ అన్న కాన్సెప్ట్ మీద మనం దాడి చేసుకుంటూ వెళ్ళాలి. పాకిస్తాన్ అన్న ఈ యొక్క కాన్సెప్ట్ని మళ్ళీ డిఫీట్ చేస్తూ పోవాలి. బలూచిస్తాన్ని కంప్లీట్గా విడదీసేటువంటి ప్రయత్నాలు అన్నీ మనం ముమ్మరం చేయాలి. బలూచిస్తాన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ని రికగ్నైజ్ చేయాలి. బ్రహ్మద బుక్తి, తర్వాత మేడం డాక్టర్ నైలా కాద్రి బలూచ్, ఇటువంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేయాలి. బహుశా మనకు మంజూర్ పష్తీన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క మూవ్మెంట్ని మనం సమర్థన ఇవ్వడం మొదలు పెట్టాలి. POJKని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటివన్నీ వాళ్ళకి కాస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. పాకిస్తాన్ ఆర్మీకి ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి మనం సస్పెండ్ చేయాలి దాన్ని. కరెక్ట్. అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అని ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయాలి. సో ఇది ఏదో ఇది మనం దాడి చేశారు కాబట్టి ప్రతి దాడి చేసినంత మాత్రం సమస్యకు పరిష్కారం రాదు. పాకిస్తాన్కి కాస్ట్ విపరీతంగా పెంచాలి. పాకిస్తాన్ అన్న దేశమే బతకడానికి కష్టమైపోయే దిశగా మనం తీసుకెళ్ళాలి దాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాకిస్తాన్ని కంప్లీట్గా వదిలేసాం. మనం పాకిస్తాన్ అంతర్గతమైన విషయాలను వదిలేసాం. మోదీ గారు ఎన్నికలప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు? 2 వక్త్గా రోటీ మిలే ఓయి సహీ ఉన్కి లియే అని చెప్పారు. 2 పూట్ల వాళ్ళకు అన్నం దొరికిందంటే చాలా గొప్ప విషయం వాళ్ళకు, మేము వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అంటున్నారు. అది మోదీ గారు అప్రోచ్. ఇంతవరకు ఒక్క భారత వ్యతిరేక శక్తులను మాత్రమే వేటాడి చంపుతున్నాం అక్కడ మనం. ఇప్పుడు అలా కాదు. పాకిస్తాన్ మీద మనం దృష్టి సారించాలి. పాకిస్తాన్ అన్న కాన్సెప్ట్ మీద మనం దాడి చేయాలి. పాకిస్తాన్లో ఈ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గణనీయంగా కాస్ట్ పెంచే దిశగా మనం చేయడం మొదలుపెట్టాలి. కరెక్ట్. యుద్ధం చేసి బాంబు పేల్చేసి రావల్పిండిని నేలమట్టం చేసినంత మాత్రాన సొల్యూషన్ రాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు స్పష్టంగా చెప్పారు. అండ్ మళ్ళీ మనం ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుతూనే ఉందాము ఈ అంశానికి సంబంధించి. డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రతిచర్య ఉండి తీరుతుంది. అది రకరకాల పద్ధతుల్లో మీరు చెప్పిన అనేక పద్ధతులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పరిగణలో ఉంటాయని మనం అనుకుందాం. కానీ నిజానికి ఈ దాడి జరిగిన 28 మంది, అంటే ఇప్పుడు 30 మంది దాకా అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ దాడిలో మరణించినటువంటి కుటుంబాలకు మనము ప్రగాఢమైన సానుభూతిని తెలియజేయాలి. వాళ్లకు అండగా నిలబడాలి. ఈ దేశం నిజానికి కశ్మీర్ లాంటి నేలపైన, ఒక తపోభూమిపైన ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఒక సాంస్కృతిక యుద్ధంగా మనం చూడాల్సిందే. ఈ అనాగరిక సమాజంగా మారిపోయినటువంటి ఆ మూకలకు ఖచ్చితమైన జవాబు చెప్పాల్సిందే. అండ్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది పహల్గామ్ అటాక్స్ పైన స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూని 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ మరణించిన కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ మీరు కూడా కమెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ భారత ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఏది ఏమైనా సరే, ఎన్ని అటాక్స్ జరిగినా, ఎన్ని దాడులు జరిగినా, ఏమైనా సరే, ఈ భారత మాత కోసం మనం అహరహము శ్రమించాల్సిందే. ఈ సివిలైజేషనల్ వార్లో మనం ప్రతి క్షణము అప్రమత్తతో ఉండి ముందుకు సాగాల్సిందే. చూస్తున్నాను నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.